హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఇప్పటివరకు మన ఛానల్లో అయితే బ్రైడల్ సెట్స్ మేకింగ్ అయితే చూపించలేదండి. ఈరోజు అయితే మంచి బ్రైడల్ సెట్ అయితే మీకు చేసి చూపిస్తాను. ఈ బ్రైడల్ సెట్లో అయితే మనకి వన్ కట్ బ్యాంగిల్ అయితే ఉంటుందండి. ఫస్ట్ అయితే మీకు ఈ వన్ కట్ బ్యాంగిల్ పైన ఏ విధంగా డిజైన్ వేసుకోవాలో చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేయండి. ఈ వన్ కట్ బ్యాంగిల్ పైన నేను గ్రీన్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసి తీసుకున్నానండి. ఈ విధంగా నేనైతే గ్లూని అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని 4x4 అండి స్క్వేర్ కుందన్, వైట్ ప్లెయిన్ కుందన్ అండి. 4x4 కుందన్ అయితే నేను తీసుకున్నాను. ఆ కుందన్కి ఎదురుగా నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అప్లై చేసుకోండి. 2 సైడ్స్ కూడా అప్లై చేసుకొని 6కి ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్ అండి, గ్లాసీ కుందన్ని యూజ్ చేస్తున్నాను నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసుకోండి. గ్రీన్ కలర్ కుందన్ అండి. అలానే ఈ గ్రీన్ కలర్ కుందన్ పక్కనే నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అప్లై చేసుకోండి. కొంచెం క్రాస్గా అయితే అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ మూన్ షేప్ కుందన్ అండి, రెడ్ కలర్ మూన్ షేప్ గ్లాసీ కుందన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో. కొంచెం చూస్తేనే ఈ డిజైన్ అనేది అర్థమవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ మూన్ షేప్ పక్కనేనండి మళ్ళీ సేమ్ అండి నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని కొంచెం క్రాస్గా అయితే అప్లై చేసుకోవాలండి. చూడండి మనం గ్లూని ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో మళ్ళీ మూన్ షేప్ కుందన్స్ అండి తీసుకొని ఆ గ్లూ పైన అయితే స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అయితే చూసుకోండి. మనకి 4x4 స్క్వేర్ కలర్ కుందన్ నుంచి ఆనుకొని అయితే కింద కుందన్ అయితే మూన్ షేప్ కుందన్ అయితే రావాలండి. అప్పుడే మనకైతే ఫ్లవర్లా బాగా వస్తుందండి డిజైన్ అనేది. ఒకసారి అయితే చూసుకోండి. సేమ్ అండి ఇలానే ఇటు సైడ్ కూడా మనం వేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అప్లై చేసుకోండి. చేసుకొని సేమ్ అండి మూన్ షేప్ కుందన్ని నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసుకోండి. 6కి ఐ షేప్ కుందన్కి పక్క పక్కనే రావాలండి మూన్ షేప్ కుందన్స్. ఇంకా నెక్స్ట్ మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు పెడుతున్న మూన్ షేప్ కుందన్స్ అయితే మనకి 4x4 ఉంది కదండి స్క్వేర్ కలర్ కుందన్, దానికి ఆనుకొని దగ్గరగా రావాలండి. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలా వచ్చిందో డిజైన్ అనేది. ఒక ఫ్లవర్ టైప్ వస్తుందండి రెండు వైపులా కూడా. ఈ ఫ్లవర్ టైప్లో వస్తుంది కదండి, ఇలా వస్తుంది అనమాట మనకి డిజైన్ అనేది. ఈ రెండు మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటి మధ్యలో అయితే గ్లూ అప్లై చేసుకొని 4x4 వైట్ స్క్వేర్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నానండి నేను చూపిస్తున్న విధంగా. సేమ్ అండి దానికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ గ్లూ అప్లై చేసుకొని స్క్వేర్ కలర్ కుందన్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసుకోండి. దాని పక్కనేనండి ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని 6కి ఐ షేప్ కుందన్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని దానికి పక్కనేనండి ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మనకి 6కి ఐ షేప్ కుందన్కి పక్కనే రావాలండి మూన్ షేప్ కుందన్స్ అనేవి. చూసారు కదండి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ప్లెయిన్ కుందన్ ఉంది కదండి 4x4 స్క్వేర్ కలర్ కుందన్, ఆ కుందన్కి ఆనుకొని మనం గ్లూ అప్లై చేసుకొని రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లవర్ అనేది బాగా వస్తుంది. ఇటువైపు ఎలా పెట్టుకున్నామో సేమ్ అండి ఇటువైపు కూడా అలానే పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి, చెప్పేదానికన్నా చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుందండి. ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇప్పుడేమో ఈ రెండింటికి మధ్యలో అయితే ఈ స్టోన్ ఉంది కదండి, నేను ఆ ప్లేస్లో క్లిప్ స్టోన్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లిప్ స్టోన్ ఉంది కదండి, అదైతే గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ కుందనండి. ఆ క్లిప్ స్టోన్ ఆ విధంగా పెడదామంటే మనకి కింద పెట్టిన 4x4 స్క్వేర్ కుందన్ అనేది కొంచెం పెద్దగా అవ్వడం వల్ల సరిగ్గా అతుక్కోవడం లేదండి లోపలికి. అందుకు నేను ఈ స్క్వేర్ కుందన్ అయితే తీసేస్తున్నానండి. తీసేసి దాని లోపల B7000 గ్లూ అయితే పెట్టుకుంటున్నానండి. B7000 గ్లూ అప్లై చేసుకొని ఆ మిడిల్లో అయితే కరెక్ట్గా మనకి సెట్ అవుతుందండి. ఆ స్క్వేర్ కుందన్ అయితే మనకి ఫిట్ అవుతుంది. అందుకోసం నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మీరు ఆల్రెడీ ఆ కుందన్ ఉంచుకొని దానిపైన కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఇలానే అనిపించిందని నేను ఇలా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా సేమ్ అండి కింద ఫ్లవర్ కూడా అలానే పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రెండు ఫ్లవర్స్కి మధ్యలో గ్యాప్ వచ్చింది కదండి, ఆ గ్యాప్స్లో నేను చూపిస్తున్నట్టుగా గ్లూ అప్లై చేసుకోండి.
అప్లై చేసుకొని స్క్వేర్ 4x4 గ్రీన్ కలర్ కుందనండి నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేసుకోండి. సేమ్ ఇలానే అండి ఈ 2 ఫ్లవర్స్ ఏ విధంగా చేసుకున్నామో ఈ బ్యాంగిల్ మొత్తం కూడా అదే ప్యాటర్న్ అయితే వస్తుందండి. సేమ్ ప్యాటర్న్ అయితే చేసుకోవాలండి. ఒకసారి చేసుకొని అయితే మీకు చూపిస్తానండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది. చాలా అంటే చాలా బాగుందండి. అసలు బ్యాంగిల్ మొత్తం కూడా ఎంత బాగుందో ఒకసారి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకసారి మీరు గమనించినట్టయితే మనకి ఈ ఫ్లవర్ చేసేటప్పుడు ఇక్కడైతే కొంచెం స్పేస్ మిగిలిందండి. ఈ స్పేస్లో నేను ఎలా కవర్ చేశానో ఒకసారి అయితే చూడండి. నేను సింగిల్ మూన్ షేప్ కుందన్ అయితే పెట్టుకున్నానండి. ఈ విధంగా అయితే మనం కవర్ చేసుకోవాలండి ఎప్పుడైనా కొంచెం స్పేస్ ఉండేటప్పుడు. నేనైతే ఆల్రెడీ ఇంకో బ్యాంగిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి అయితే 2 బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగా వచ్చాయంటే చాలా 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 బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనేమో ఈ బ్యాంగిల్స్ తర్వాత 2 కట్ బ్యాంగిల్ ఏ విధంగా మేక్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బ్రైడల్ సెట్లో నేను చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ నేనైతే గమ్ని పెట్టుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూని అయితే పెట్టుకుంటున్నాను 4 సైడ్స్ అనమాట. ఈ విధంగా 4 సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నాను కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఒక సైడ్న చూసుకొని మనం ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి గ్లూ అనేది. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిప్ స్టోన్ వాడుతున్నానండి నేను. ఇది ఓవల్ షేప్ క్లిప్ స్టోన్, రెడ్ కలర్ స్టోన్ అండి. ఈ స్టోన్ ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకోండి. ఈ స్టోన్కి కిందనండి గ్లూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మనకి స్టోన్ కిందన కొంచెం స్పేస్ అయితే ఉంటుంది కదండి. ఆ స్పేస్ని నేను కవర్ చేయడానికి ఈ విధంగా స్టోన్ చైన్ అయితే తీసుకున్నానండి. మనకి ఎంతవరకు సరిపోతుందో అంత తీసుకున్నాను నేను. చూసారు కదండి. ఈ విధంగా గ్లూ అప్లై చేసుకొని మనం క్లిప్ స్టోన్కి కొంచెం లోపల నుంచి అయితే ఈ విధంగా స్టోన్ చైన్ అయితే పెట్టుకుంటున్నానండి నేను. మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదండి. ఈ విధంగా అయితే స్టోన్ చైన్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుందండి మనకి. ఈ విధంగా స్టోన్ చైన్ పెట్టుకున్నాక ఇదే ఇలానే అండి ఈ 4 సైడ్స్ కూడా నేనైతే పెట్టుకొని అయితే మీకు చూపిస్తానన్నమాట. ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి 4 సైడ్స్ కూడా. చూసారు కదండి. నేనైతే 4 సైడ్స్ కూడా పెట్టేసుకున్నానండి. ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్లో మనకి లోటస్ డిజైన్ అయితే వస్తుందండి. అందరికీ తెలుసు కదండి లోటస్ డిజైన్ అనేది. నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా వేసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూని అయితే అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకొని మనం రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అండి ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకొని 8K ఐ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నానండి నేను. ఒకసారి చూడండి లోటస్ కదండి, అందుకే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. సేమ్ అండి పక్కన కూడా నేను ఈ క్లిప్ స్టోన్స్కి మిడిల్లో ఒక 3 ఫ్లవర్స్ వచ్చేలా అయితే పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ అండి మనం ముందు వేసుకున్న లోటస్ డిజైన్ లాగే ఇక్కడ కూడా లోటస్ డిజైన్ అనేది వేసుకోవాలండి. ఒకసారి అయితే నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఇంకెవరికైనా బిగినర్స్ కోసం అయితే చెప్తున్నాను ఇంకా క్లారిటీగా. మనకైతే మూన్ షేప్ కుందన్ అయితే పక్కనే వస్తుందండి. కొంచెం దగ్గరగానే వస్తుంది, ఎందుకంటే మనకి క్లిప్ స్టోన్స్ మిడిల్లో అయితే త్రీ చెప్పాను కదండి. 3 అయితే వేసుకోవాలని చెప్పేసి అందుకు కొంచెం దగ్గరగానే వస్తుందండి. అందుకనే నేనైతే దగ్గరగా వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మూన్ షేప్ కుందన్ చూడండి, కొంచెం దగ్గరగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత 8K ఐ షేప్ కుందన్ని నిలువుగా పెట్టుకొని ఆ పక్కవి 2 కూడా మనకి క్రాస్గా రావాలండి. అప్పుడే ఫ్లవర్ అనేది బాగుంటుందండి. ఒకసారి చూసారు కదండి. ఈ విధంగా అయితే నేను బ్యాంగిల్ మొత్తం వేసుకొని అయితే మీకు చూపిస్తానండి. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి. ఒకసారి చూడండి, ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశానండి. ఒకసారి అయితే చూడండి. దీనిపైన మళ్ళీ మనం B7000 గ్లూని అయితే అప్లై చేసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోండి. మనకి స్టోన్స్ మీదనే గ్లూ అయితే రావాలండి. అలా అప్లై చేసుకున్న తర్వాత 8K ఐ షేప్ కుందన్ని 2 కుందన్స్కి మిడిల్లో అయితే క్రాస్గా వచ్చేలాగైతే స్టిక్ చేసుకోండి. ఒకసారి చూడండి, గ్లూ పైన స్టిక్ చేసుకునేటప్పుడే సరి చూసుకోవాలండి, మళ్ళీ డ్రై అయిపోతుంది కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. క్రాస్గా వచ్చేలా అయితే పెట్టుకోండి, అప్పుడే లోటస్ అనేది బాగా వస్తుందండి. ఒకసారి నేను చూడండి ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో మీకు అర్థమవుతుందండి.
చెప్పేదానికన్నా చూస్తేనే అర్థమవుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఈ విధంగా అయితే నేను బ్లీచ్ 7000 గ్లూని అప్లై చేసుకొని స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరే చూడండి. క్రాస్గా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. ఒకసారి చూడండి ఏ విధంగా నేను అప్లై చేసుకుంటున్నాను అనేది. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ B7000 గ్లూని అయితే తీసుకోవాలండి. తీసుకొని రెడ్ కలర్ మూన్ షేప్ కుందన్స్కి మిడిల్లో అయితే పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం గ్లూని నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. అలాగే లాటస్కి మిడిల్లో కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలండి. ఈ 2 మూన్ షేప్ కుందన్స్కి మధ్యలో అయితే 3mm బ్రౌన్ కలర్ రెడ్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకోండి. అలాగే లోటస్ డిజైన్స్కి మధ్యలో కూడా గ్రీన్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నానండి. 3mm బ్రౌన్ గ్రీన్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఏ విధంగా వచ్చిందో డిజైన్. ఇదే ప్యాటర్న్ని నేను బ్యాంగిల్ మొత్తం వేసేసి మీకు చూపిస్తానండి ఫైనల్ లుక్ అనేది. ఒకసారి అయితే చూడండి బ్యాంగిల్ మొత్తం ఏ విధంగా వేసుకున్నానో చాలా బాగా వచ్చిందండి. నేనైతే మీకు మొత్తం డ్రై అయిన తర్వాత అయితే మొత్తం చూపిస్తానండి. ఇంకా 3 బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. మొత్తం 4 బ్యాంగిల్స్ వస్తే డ్రై అయ్యాక చూపిస్తానండి. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ అండి. 4 కట్ బ్యాంగిల్కి నేనైతే చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఒక సైడ్కి గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి. నేను చూడండి ఒక సైడ్నే అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ 2 వస్తాయండి స్టోన్ చైన్స్ అనేవి. ఒకదాని పక్కన ఒకటి స్టిక్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే ఒక సైడ్కి అప్లై చేసుకుంటున్నానండి. మనం బ్యాంగిల్కి ఎంత స్టోన్ చైన్ పడుతుందో అంత స్టోన్ చైన్ నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఒకసారి చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటాను. ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఈ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఒక వేలుతో పట్టుకొని ఇంకా ఇలాగ మొత్తం స్టోన్ చైన్ని ఒక లైన్లో వచ్చేలా పెట్టుకోవాలండి. అటు ఇటు క్రాస్ అయ్యేలా పెట్టుకోకుండా మనకి కరెక్ట్గా ఒక లెవెల్లో వచ్చేలాగైతే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నప్పుడే చూసుకోండి ఏ విధంగా స్టిక్ చేసుకోవాలో. ఒకసారి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో చూడండి. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలండి. మనకి ఎంత స్టోన్ చైన్ కావాలో కూడా మీరు ముందుగానే తీసుకుంటే బాగుంటుందండి. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత సేమ్ అండి మనం ఒక సైడ్ పెట్టుకున్నాం కదండి, సేమ్ రెండో సైడ్ కూడా గ్లూని అయితే అప్లై చేసుకొని సేమ్ ఇలానే స్టిక్ చేసుకొని అయితే చూపిస్తానండి. ఒకసారి అయితే చూసేయండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో. చూడండి ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే బ్యాంగిల్ వస్తాయండి. మనకి బ్యాంగిల్స్ అనేవి మొత్తం ఈ బ్రైడల్ సెట్లో 4 వస్తాయండి. అవి కూడా మీకు చూపిస్తానండి. ఇది డ్రై అయ్యాక చూపిస్తానండి. నెక్స్ట్ ఏమో రెడ్ కలర్ అండి. ఇది కూడా 4 కట్ బ్యాంగిలేనండి. దీనిపైన ఏ విధంగా డిజైన్ వేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను చూపిస్తున్న విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 4x4 రెడ్ కలర్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోండి. కిందనేనండి కొంచెం గ్లూని అయితే ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. నేను చూపిస్తున్న విధంగా గ్లూ పైనే కుందన్ వచ్చేలా స్టిక్ చేసుకోండి. అప్పుడే బాగా స్టిక్ అవుతాయి. సేమ్ ఇలానేనండి. మళ్ళీ గ్లూ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ స్టోన్స్ అయితే పెట్టుకోవాలండి. రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్ అయితే పెట్టుకోండి. అలాగే 3mm రౌండ్ కలర్ కుందన్ అండి పెట్టుకోవాలి. ఇది చూసారు కదండి ఇలానండి ఒకదాని కింద ఒకటి వచ్చేలా నీట్గా పెట్టుకోవాలండి. ఇదే ప్రాసెస్ అండి. బ్యాంగిల్ మొత్తం మనకి ఇలానే వస్తుందండి. ఇలానే మొత్తం వేసుకొని అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. చూసారు కదండి ఈ విధంగా వచ్చింది. సేమ్ ఈ బ్యాంగిల్స్ కూడా మనకైతే 4 వస్తాయండి బ్యాంగిల్స్. మీకు డ్రై అయిన తర్వాత ఇవి కూడా చూపిస్తానండి. చూసేయండి. అన్నీ కూడా డ్రై అయిపోయాయండి. డ్రై అయిపోయిన తర్వాత అయితే ఒకసారి చూసేయండి. ఇవైతే 1 కట్ బ్యాంగిల్స్ అండి. ఈ డిజైన్ కానీ షైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదండి ఎంత బాగా వచ్చాయి అనేది. ఇవైతే 1 కట్ బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ ఇందులో 2 కట్ బ్యాంగిల్స్ అండి. ఇవి కూడా 4 వస్తాయండి మనకి. ఇవైతే మనకి ప్రజెంట్ క్లిప్ స్టోన్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, బ్యాంగిల్స్కి యూజ్ చేస్తున్నారు. మనం కూడా అందుకే లోటస్ డిజైన్కి ఈ విధంగా పెట్టేసి చేశానండి. చాలా బాగా వచ్చాయండి. అసలు షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ కూడా 4 వస్తాయండి. ఇవి కూడాను మనకి. నెక్స్ట్ స్టోన్ చైన్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే షైనింగ్ అదిరిపోయిందండి. ఇవి కూడా మనకి 4 బ్యాంగిల్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా నేను ఒకసారి ఏ విధంగా
పెట్టుకోవాలో చూపిస్తానండి. ఈ సెట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. మిడిల్‌లో 1 కట్ బ్యాంగిల్ వస్తుందండి. సైడ్స్‌కి అయితే 4 కట్ బ్యాంగిల్స్ వచ్చి చివర్లో 2 కట్ బ్యాంగిల్స్ వస్తాయి. ఒకసారి అయితే చూడండి. ఈ సెట్ అయితే మ్యారేజెస్‌కి అయితే చాలా బాగుంటుందండి. బ్రైడల్స్ వేసుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఎంత బాగుందో నేను చెప్పనవసరం లేదు. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అలాగే ఈ వీడియోలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఏవైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేయండి. మీరు ఫొటోస్ పెట్టి చేయమన్నా కూడా చేస్తామండి. అలాగే మీకు ఒక్క సెట్ కూడా కావాలన్నా చేస్తాము. కలర్ కాంబినేషన్ కూడా మీ ఆప్షన్ అండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి